ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఒక 2 నిమిషాలు ఎంత ఎక్కువైనా నేను మనందరికీ ఉపయోగపడేది, మనం అందరం చేసే పొరపాటు నాతో సహా, ఇది ఎవరిని ఉద్దేశించి కాకుండా చెప్పాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే పెద్దవాళ్ళుగా తెలిసింది చెప్పాలి, చెప్పకపోతే దోషం అని అంటారు. పూర్వం ఇలా ఉండేది కాదు. మరి అదేంటో మీకు నేను చెబుతానండి. ఇప్పుడు మనం పేరంటానికి వెళ్తాం, పిలుస్తారు. లేదు బంధువుల ఇంటికి వెళ్తాం, లేదు పెళ్ళికి వెళ్తాం, లేదు మిచ్చరు ఫంక్షన్కి వెళ్తాం, ఇంకా ఏదో వగేరా ఫంక్షన్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు మరి ఏం చేసేవారంటే, పూర్వం వచ్చారనుకోండి ఎవరన్నా, అంటే ఫంక్షన్ అని కాదండి, ఒకవేళ ఫంక్షన్కి వచ్చారనుకోండి చుట్టాలు, ఇప్పుడు అంత జనం ఉండేవారు కాదండి. ఇప్పుడు వేలల్లో ఉంటున్నారు. అప్పుడు నా చిన్నతనంలో కూడా 100 మంది అయితే చుట్టాలు ఎక్కువ వాళ్ళకని ఇవ్వరు జనాన్ని, తెలుసండి. మరి అయితే ఇప్పుడు జనం చాలా ఎక్కువయ్యారు, ఆర్భాటాలు మరీ ఎక్కువైపోయినాయి. మనందరికీ కూడా తెలిసిన విషయమే. పూర్వం జాకెట్ ముక్కలు పెట్టివ్వరు ఫంక్షన్ చేసుకుంటే. ఎవరికి? ఎలాగా? పెద్ద పెద్ద మీటర్ ముక్కలు. అప్పుడు ఇక్కడికి చేతులు, ఇక్కడికి నడుము దీనికి వేసుకునేవారు జాకెట్లు. మరి నేను మీటర్ అంటున్నాను కానీ మీటర్న్నరో తెలియదండి. ముక్కలు పెద్ద ముక్కలు ఉండి కత్తిపీట మీద కూర్చుని కోసేసి ఒకే అదిని కుట్టేసుకునేవారు అందరూ కూడా. అలా కుట్టడం మా అమ్మమ్మ కుట్టడం నాకు తెలుసండి. ఇంక సేపు గట్ట ఏముండదు, కొంచెం లూజ్గానే వస్తుంది జాకెట్టు. ఇలా పట్టుకుని ఇక్కడ ముడే ఎద్దులోకి సరిపోతుందండి. ఇప్పుడు మనం వేసుకున్న జాకెట్ లాగా ఉంటుంది. అలా కుట్టేసుకునేవారు అన్నమాట. ఎవరన్నా జాకెట్ ముక్క పెడితే అది పట్టుకెళ్ళి కుట్టేసుకునేవారు ఆ రోజులు. ఇప్పుడు ఫంక్షన్ అయిందనుకోండి, జాకెట్ ముక్కలు పెడతారు కదా. ఇప్పుడు ఎలా పెడుతున్నారో అప్పుడు అలా కాదండి. మనకు వాళ్ళ బంధువులు 100 మంది పిలిచారు కదా, చుట్టాల్లో కావాల్సిన వాళ్ళని, తెలిసిన వాళ్ళని. వాళ్ళ బంధువులు అనేవాళ్ళు ఉంటారు కదండి, 10 మంది 15 మంది, వాళ్ళకి మాత్రమే పెట్టివ్వరు. ఉన్నవాళ్ళకి జాకెట్ ముక్క లేదు, ఏమీ లేదు, తెలుసా అండి. మరి అలాగా ఇప్పుడా? అలా కాదండి, బోల్డ్ రకాల గిఫ్ట్లు. అవి కొన్ని ఉపయోగపడి ఉంటున్నాయి, కొన్ని ఉపయోగపడలేని అవుతున్నాయి. ఒక్కొక్కళ్ళ ఇంట్లోని సొత్తే బోల్డ్ సమానం ఉంటుంది కాదంటారా? కదా, తెలుసు కదండి ప్రతి ఒక్కరికి. సరే, ఇప్పుడు మరి మా ఇంట్లో ఏదో జరిగిందనుకోండి, నేను ఏదో ఇంత బాక్స్ ఇచ్చాను అనుకో, ఇంకేముంది, మణిగారే బాక్స్ ఇచ్చారంటే మనం ఏంటి అంత 2 రెట్లు ఇవ్వాలి. అలాగే అయిపోయిందండి. స్టీల్ ఇస్తున్నారు, స్టీల్ ఇవ్వకూడదని కొందరు, తెచ్చుకోకూడదని కొందరు ఎన్నో అంటున్నారు. ఎవరు ఇవ్వటం మానేస్తున్నారు, ఎవరు తెచ్చుకోవటం మానేస్తున్నారు? మాటలు ఒకటి, పని ఒకటి అయిపోతుంది. ఇప్పుడు అంటున్నారు గిఫ్ట్లు అసలు గిఫ్ట్లు ఇవ్వకూడదు, ఎందుకు ఈ గిఫ్ట్లు అన్నీ అంటున్నారు. వాళ్ళు రారు ఒక్కొక్కళ్ళు. మనం వెళ్ళేమనుకుంటే, ఏమండి ఏం గిఫ్ట్ ఇచ్చారు? గిఫ్ట్ కోసం వెళ్తామా? సరే ఇచ్చారే అనుకుందాం. ఏమో ఇప్పుడు ఏది భోజనం ఖర్చు ఎలా ఉన్నా గిఫ్ట్ ఖర్చు ఎక్కువైపోతుంది కదా. అలా చేస్తున్నారండి. పూర్వం తాంబూలం, ఎవరన్నా చుట్టాలు వచ్చారనుకోండి, ఏం చేసేవారు? చుట్టాలంటే మామూలుగా తెలిసిన వాళ్ళు, ఏదో ఆడపడుచు బిడ్డలని, ఇంకా అలాగా అత్తగారు సంబంధించిన వాళ్ళు వస్తే చక్కగా బొట్టు పెట్టేసి, ఇదిగోనండి ఇలాగా 2 అంటుకోళ్ళు, ఇదిగో పువ్వు, ఒక రూపాయి కానండి. అప్పుడు రూపాయలు కష్టమండి. 5 పైసలు, 10 పైసలు కూడా పెట్టేవారు కదా, 5 పైసలు. మా అమ్మ తాంబూలానికి ఎక్కడికైనా వెళ్తే తెస్తే గబగబా మా అమ్మ దగ్గర తాంబూలం తీసేసుకునేవాళ్ళు. ఎందుకు? ఈ అంటుపళ్ళు తినేయటానికి, 5 పైసలు తీసేసుకోవటానికి. మరి మీరు ఏమనుకుంటారు అసలు? 2 ఆకులు పెట్టాలి, 2 అంటుపళ్ళు పెట్టాలి. ఇప్పుడు అలా కాదంటండి, 3 ఆకులు పెట్టాలంట, 2 రూపాయల కాయిన్లు పెట్టాలంట, 2 పోక చెక్కలు కూడా పెట్టాలంట అని చెబుతున్నారు. పూర్వం చెక్క, పైసా, 2 ఆకులు, 2 అంటుపళ్ళు ఉంటే వేసేట్టునో పువ్వు తెంపి పెట్టివారు. 2 పువ్వులు కూడా పెట్టాలని చెబుతున్నారు. ఇప్పుడు చెప్పేవాళ్ళు చాలామంది చెయ్యరండి. చెప్పడానికి నాకే తెలుసు, నేను చెప్పినట్టే చెయ్యాలన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది అలా కాదండి. పూర్వం నడవడికి ఎలా ఉందో అలా తెలుసుకుని మనం కనుక చేస్తే అందులో మనం పెట్టిన దానికి ఫలితం అనేది ఉంటుంది, ఏదైనా కూడా. అలా పెట్టివ్వరు. ఇప్పుడు ఏ ఆడపడుచు వచ్చిందనుకోండి, అత్త
చీరలు పెట్టేసేవారు కాదండి. ఎప్పుడో పెట్టేవారు చీర ఆడపడుచుకి వస్తే ఒకవేళ నెలకు 2 మాటలు వచ్చిన ఆవిడ ఉంటుంది కొంచెం జాకెట్ ముక్కలు కూడా పెట్టేవారు కాదు. బొట్టు పెట్టేసి ఉండి కాదండి, ఆ జాకెట్ ముక్కలు కొనాలన్నా ఏ మూటలో వచ్చి అమ్మివారు. ఆ మూట అయిన దింపి కొనుక్కుని పలానా వాళ్ళు వస్తారు అప్పుడు పలానా టైం అంటూ కొనుక్కుని ఉంచుకుని పెట్టేవారు. నేను చెప్తాను కదండి, ఇంట్లో వెళ్ళితే ఓ 10-15 జాకెట్ ముక్కలు కొనేవారు, ఎవరికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టుకోవటం కోసం. అలా జరిగేది. ఇప్పుడు చూసాం కదండి, చూస్తున్నాం కదా, జాకెట్ ముక్కలు పెట్టేస్తున్నారు కదా. జాకెట్ ముక్కలు పెడుతుంటే మనం ఏం చేస్తున్నాం, జాకెట్ ముక్కలు పెడుతున్నారు. ఇదిగోనండి, ఇది చూసారు ఎలా ఉంది, ఇది సిల్క్ ముక్కలాగా ఉంది కదా. కనీసం లైనింగ్ వేయించుకున్నా కూడా కుట్టేస్తుందండి ఇది. ఇది అసలు జాకెట్ ముక్కలాగా లేదు, ఇది 70 పాయింట్లు ఉంటుంది. ఇది అంటే తిరుగుతుంది అనమాట అండి. ఆవిడకి ఎవరో పెడతారో ఆవిడ నాకు పెడుతుంది, నేను ఇంకొకటి పెడతాను, అంతే కదా. ఇప్పుడు ఇది ఉందనుకోండి, లైనింగ్ వేసుకోవచ్చు, పెద్ద ముక్కే బాగానే ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఎర్ర జాకెట్కి లైనింగ్ అవుతుంది. ఇది దీనికి మ్యాచింగు ఎరుపు దానికైతే ఎరుపు మ్యాచింగ్ అవుతుంది. ఇదేం అవసరమైంది, పెద్దదే మంచిదే. లైనింగ్ వేసుకోవటానికి ఆ ఎర్ర జాకెట్ కుట్టుకుంటే అవుతుంది. ఇది ఉందనుకోండి చిన్న మొక్కే, పోనీలేండి, ఈ 2 లైనింగ్ పనికొస్తాయి అనుకోండి. ఇవి ఎవరు పెట్టారో నాకు అస్సలు గుర్తు రావట్లేదండి. ఇదిగో జాకెట్ ముక్కని పెట్టారండి. ఇది నా జాకెట్ ముక్కల్లో ఉందో చూశాను. ఇదిగోనండి, ఇది జాకెట్ ముక్క అని అంటారా, వాళ్ళు చూసి పెట్టారు, కావాలని పెట్టారని కాదండి. ఇదిగో ఇక్కడ కుట్టు వచ్చిందండి, ఎందులోనో ముక్క కట్ చేశారు. ఇక్కడ చూసారా, ఇదిగో ఇది చీరంచులాగా కుట్టు వచ్చింది. ఇదిగోనండి, ఇంతే ఉందండి. ఇది హ్యాండ్స్కి తీసేక సేఫ్ ముక్కలకు వస్తుంది అంతే. జాకెట్టు అంటే ఇదిగోనండి, 2 మడతలు వేస్తే ఎంత ఉందో చూసారా. ఇది బొట్టు పెట్టి పెట్టారండి, ఎవరిచ్చారో గుర్తు రావట్లేదు, నాకు అస్సలు గుర్తు రావట్లేదు. ఇది అంటే జాకెట్ మొక్క పెట్టేసాము, అయిపోయింది. అది పనికొస్తుందా, పనికి రాదా, ఇప్పుడు ఈ పనికి రావు. ఏంటంటేనండి, ఒకళ్ళను చూసి ఒకళ్ళు ఏంటి ఏలవెర్రని మా నాన్న కథ చెప్పేవారు, చెబుతాను మీకు. ఈ జాకెట్ ముక్కల పరిస్థితి ఇది కదండి, ఇది చెప్పి ముగించేస్తాను, మీకు అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు ఇలాగ నాకు ఇది మీకు మొచ్చి పట్టుకొచ్చాను బయటికి, ఇంకా ఇన్ని ముక్కలు ఉన్నాయి, ఎందుకు పని చేయు. కొన్ని రోజులు చూసి ఏ గోదాట్లోనో ఏ కాలువలోనో పాడేయాలి, చూపిపోతాయి, ఇంక నాకు పని చేయు. నేనేం చేస్తానంటే కొన్ని ముక్కలు అయిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, అలా మిషన్ కుడతారు ఆడవాళ్ళు, వాళ్ళకి దేనికన్నా తొక్కొస్తే ముక్క వేసుకుంటారు. అలాగన్నా నాకు అంత ఉపకారం అవుతుంది కదండి. మరి మనమైతే పాడేటి వినాలన్నది అసలు ఇది కుట్టుకోవటం మనకు మ్యాచింగుగా మనకు పడాపడతో సిలుకు కుట్టేస్తే అవ్వదు కదా. ఇచ్చేస్తానండి ఇన్నేసి ముక్కలు ఇచ్చేస్తాను తీసేసి. కొంచెం పెద్ద ముక్కలు లాంటివి ఉంటే మళ్ళీ మనం కూడా అలాగే వాళ్ళు చేసినట్టు చెయ్యాలి కదా, పెట్టాలి కదా. నేను కూడా చేయనని చెప్పట్లేదు ఇచ్చుండండి. సరే, అలాగే ఇచ్చేస్తాం. ఈ జాకెట్ ముక్కల పరిస్థితి ఇది. అయితే ఎలా పెట్టాలండి అని అంటారా, మరి పూర్వం అలా పెట్టారు. ఇప్పుడు ఏమంటారంటే 2 జాకెట్ ముక్కలు ఇవ్వాలి, 1 ఇవ్వకూడదు. ఇప్పుడు వింటున్నానండి, పూర్వం లేదది అని అంటున్నారు. మరి కొన్ని వర్గాల వారు, మరి మనం మాట్లాడకూడదు కదా, వర్గం ఏంటనేది నాకు తెలియదు. పొరపాటు మాట్లాడితే మా లాంటి వాళ్ళు బాగోదు కదా. మరి వాళ్ళు ఏంటనేది మనం చెప్పకూడదు. వారు ఏం చేస్తారో తెలుసా అండి, వెళ్తే చక్కగా కూర్చోబెట్టి మనకి వాళ్ళ ఇంట్లో ఏ రకాలు ఉంటే అవన్నీ కూడా స్వీట్లు గట్ట పెట్టి మంచినీళ్ళు ఇచ్చి టీ పెట్టి ఇచ్చి మనం వచ్చేస్తున్నాం అనుకోండి, ఓ జాకెట్ మొక్క చక్కగా ఒక కాగితాన్ని పొట్లం కట్టి, ఆ పొట్లం ఏంటో తెలియదు మనకి, చేతులు పెడతారండి బొట్టు పెట్టి. గొప్ప సాంప్రదాయంగా వారు అలానే పెడతారట. వాళ్ళు కూడా ఇంత పెద్ద పెద్ద ముక్కలు సరిపడే ముక్కలే పెడతారు, చిన్నవి పెట్టరని చెప్పట్లేదు చూడండి. వాళ్ళు ఏ జాకెట్ అయినా అలా పెడతారు. ఎలా పెట్టినా మనం సరిపోయేది వాళ్ళకి పెట్టాలి. అయితే ఇప్పుడు సరిపోయేది పెట్టేస్తే మ్యాచింగ్ కాకపోయినా వాళ్ళకి అవసరం లేకపోయినా కుట్టించేసుకుంటారండి అని అంటారా, కుట్టించేసుకోరండి. వాళ్ళకి మ్యాచింగ్ అయితే తప్పకుండా కుట్టించుకుంటారు కదా. మొక్క నచ్చితే తప్పకుండా దానికోసం చీరన్నా కొనుక్కుని కుట్టించుకుంటారు. లేదు అంటే ఎవరన్నా వస్తారు కదా, వాళ్ళకి బాగా ఇదైన వాళ్ళు వస్తూ ఉంటారు కదా, ఈ మంచి మొక్క కదా వీళ్ళకి పెడదాం అని పెట్టేస్తారు. వాళ్ళు తప్పకుండా కుట్టించుకుంటారు. 2, 3, 4 మారినప్పటికీ ఎవరో ఒకళ్ళు కుట్టించుకుంటారండి.
ఎవరో ఒకళ్ళ ఒంటి మీదకి వెళ్తుంది అది, నాకు తెలుసు. లేదు మనం ఏదో ఇలాగొచ్చి 50 రూపాయలు 60 రూపాయల ముక్కలు పెట్టేస్తున్నాం, మీరు 120 ముక్కలు పెట్టమంటున్నారు, అంతంత జాకెట్ ముక్కలు ఎక్కడ పెడతామండి? ఎవరు పెట్టమన్నారండి? మీరు జాకెట్ ముక్క పెడితేనే కానీ కుదరదు అన్నారా? ఏదో ముక్క పెట్టేయమని చెప్పారా అండి ఎవరన్నా? ఒకరొకలాగా చెబుతున్నారు, కాదని నేను అంటలేదు. మన ఆత్మకి తెలియాలండి. ఇప్పుడు ఈ మొక్క పెట్టినవిడి చూసి నాకెందుకు ఏదో మొక్క అని పెట్టేసిందని నేను చెప్పట్లేదు. పొరపాట్లు జరుగుతాయి, కానీ జాకెట్ ముక్కే ఇలా మడతవుతుంది అంతే లెక్క. ఇది ఎలాగుందో ఎవరికి అవసరం లేదు. ఇది తెచ్చి నేను గుట్ట కింద పేర్చుకోనా? ఎందుకు? ఇప్పుడు దీని మీద రేట్లు డబ్బులు పెట్టింది రాలేదు కదండి. ఇది మరి అలాంటప్పుడు వాళ్ళకి ఉపయోగపడాలి కదా. ఇలా జరుగుతుందండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఏమండి ఇలా పెట్టాలని. మా జ్యోతమ్మ ఇంటికి వెళ్ళాం. మా అక్కర అమ్మాయి ఉన్నది. నాకు ఆ భగవంతుడు మరి మా అమ్మ పెద్దమ్మ కూతురు ఆవిడ, నాకు మాత్రమే అక్క కూతురు ఆవిడ జ్యోతి. అయితే వాళ్ళ భార్య భర్తలు చాలా ప్రేమిస్తారండి నన్ను, మా వారిని కూడా. ఆ పిల్లలంటే మంచి ప్రాణాలు పెట్టేస్తారు. ఇలా అప్పుడు వీడియో చేస్తే చూసి ఆ పిల్ల ప్రత్యేకంగా పెద్ద పెద్ద ముక్కలు రప్పించి నాకు నా కోడలికి పెట్టి, నా కోడలికి మళ్ళీ చీరకి డబ్బులు ఇచ్చిన అలా పెట్టిందండి వినేసి ఆ అమ్మాయి. ఎందుకంటే ఇది విన్నదే జరిగింది మీకు చెప్పాలని. మీరు చెప్తే మీకు జరిగిపోయిందని అనుకోవద్దు సుమండి. నా బిడ్డ తనం చెప్తున్నాను. నేను కుట్టుకున్నానండి. ఆ జాకెట్ ఉంది, నేను చీర అలాగా అనుకున్నాను. నాకు ఎందుకో మరి అకస్మాత్తుగా ఆ చీర విరిందండి. ఆ చీర జాకెట్ కట్టుంటే ఎంత బాగుందండి మీకు అంటున్నారు ఎవరన్నా. అదండి వాళ్ళకి అలాగనేటప్పటికి వాళ్ళకి ఆశీర్వాదం వెళ్తుందండి. గిఫ్ట్లు ఇస్తున్నారు. ఇదిగోనండి, ఇప్పుడు ఎవరో ఇచ్చారని మా పాప ఇచ్చింది. ఇది చూసారా, ఇది గాజుదే, చాలా అందంగా ఉంది. ఇందులో క్రిస్మస్ కూడా వేసారనుకోండి. ఇది చాలా బాగుంది. ఇలా టేబుల్ మీద పెట్టుకుంటాం, కొన్ని రోజులు వాడుకోవచ్చు. ఏ పిల్లలు ఉన్నారనుకోండి, ఒకటి కాస్త 4 అయిపోతుంది, అయిపోయింది అక్కడితోటి ఈ గిఫ్ట్ పని. ఇలా అంటున్నాను అనుకోవద్దు. మరి అయితే నేను వెళ్ళలేదండి ఫంక్షన్కి. 2 ఫంక్షన్లకి 2 గిఫ్ట్లు వచ్చి చెప్తాను. ఇదిగోండి, ఇది ఇత్తడి ప్లేటు, పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా వేసి ఇందులో చాక్లెట్లు అవి ఉంటే తీసేసామనుకోండి పంపించారండి. ఇది ఇత్తడి ప్లేటు, చాలా బరువుగా ఉందండి. ఇది రేటు కూడా పడిందట. నేను వెళ్ళలేదు, అయినా నాకు మా మేనగాళ్ళు వెళ్ళి ఆ ఫంక్షన్ నాకు కూడా గిఫ్ట్ తెచ్చి ఇచ్చేసింది. ఇప్పుడు ఇది ఉందనుకోండి, నేను దేవుడి దగ్గరికి ఏదో పువ్వులు వేసుకున్నా ఇది వాడేసుకుంటాను. అక్కడికి ఇది సార్థకం అవుతుంది. వాడలేదు, ఇలాంటి 10 ప్లేట్లు వచ్చినాయి వాడకుండా ఉన్నామనుకోండి, మార్చేస్తే డబ్బులన్నా వస్తాయి ఎప్పుడో ఒకప్పుడు. లేదు మనకి ఇలాగా, నాకు దేవుడి దగ్గర 2 ప్లేట్లు ఉన్నాయమ్మా, ఇంకో ప్లేట్ ఉంది, ఎవరన్నా వస్తే మీరు కూడా బొట్టు పెట్టి ఇవ్వండి, ఏరే కొనక్కర్లేదు ఎవరన్నా వచ్చినప్పుడు. లేదు 10 ఒక రకం 10 ఒక రకం 10 ఒక రకం ఉన్నాయనుకోండి, చిన్న ఫంక్షన్లో 25-30 మందికి ఇవ్వాల్సి ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఇచ్చేసుకోండి, ఇలా కలిసి వచ్చి. అంతేగాని ఏదో ఒకటి కాదు. ఇలాగా ఇత్తడి మంచిదండి. ఇప్పుడు ఇది నేను పూజకాడ వాడుకుందాం అనుకుంటున్నాను. రవసరాల ఫంక్షన్కి ఇచ్చారండి. ఇది నచ్చింది, ఇత్తడి ప్లేటు పూజకాడ వాడుకునేలాగా ఉంది. అంటే ఇంతంత ఇమ్మంటారా అని నేను చెప్పట్లేదు, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చే స్తోమత ఉంది, వాళ్ళు ఇచ్చారు. మరొక గిఫ్ట్ చూపించడం మీకు ఇదిగోనండి, గృహప్రవేశం వాళ్ళు నేను వెళ్ళకపోయినా ఇది కూడా వచ్చిందండి నాకు. మరి ఇక్కడ 4 పిల్లలు ఉంటారండి ఆవిడకి. వాళ్ళ ఇంట్లో మా పిల్లలు ఆడుకునేవారు. వాళ్ళకి మాకు చుట్టారకం లేదు కానీ స్నేహం ఉంది. వాళ్ళ అమ్మాయి గృహప్రవేశం అయిందని ఆవిడ పట్టుకుని వచ్చి, మరదలు గారు అని పట్టుకొచ్చి ఎంతో ఆప్యాయతగా ఇచ్చిందండి. ఇందులో ఏదో బాక్స్ కూడా ఉందండి, చూద్దాం. ఇదిగోనండి, ఇదిగో ఈ బాక్సు తీస్తానండి. ఇది ఇదిగోనండి గళ్ళు, ఇదిగో తిరగేసానండి. ఇదిగోనండి, ఇందులో ఇదిగో ఈ గిన్నె, ఇదిగోనండి ఈ గిన్నె, ఈ స్పూను ఉన్నాయి ఇందులో, చూసారా. ఇది ఇలా ఇచ్చారనుకోండి, అది సరదాగా గృహప్రవేశం చేసుకున్నారు కదా,
ఇలా ఇచ్చారు. ఇప్పుడు తేలిగ్గా ఉందని అప్పుడే 4-5 మాటలు పట్టుకెళ్ళానండి బయటికి. ఇది ఉందనుకోండి బాక్సు, ఈ గిన్నె ఇందులో అన్నా పెట్టుకుని ఉంచుకోవచ్చు. ఈ బాక్స్ ఉంటే ఏమన్నా మనం ఆభరణాలు కూడా వేసుకోవచ్చు. ఇది ఉందనుకోండి దేవుడి దగ్గర చక్కగా కొంచెం పుట్నాల పప్పు వేసో, కొంచెం కిస్మిస్ వేసో, దేవుడి దగ్గర కిస్మిస్ అదేనండి ఎండు ద్రాక్ష ఉంటే పెట్టవచ్చు. లేదు నా దగ్గర ఎండు పువ్వులు ఉన్నాయండి, అమ్మవారి ముందు ఇలా పెట్టి ఆ పువ్వులు ఇందులో పూజ చేస్తాను. ఎలాగో సరదాగా కొన్ని రోజులు ఇలాగా అవుతుంది కదండి. ఇది ఇలా ఇచ్చారు అంటే ఇచ్చి స్థామత ఉంది, ఇవ్వటం తగ్గటానికి వీలు లేదన్న వాళ్ళు ఇచ్చినప్పుడు ఇలా కొంచెం కలిసి ఇలా వాళ్ళకి అవసరానికి సరదా పడి వాడుకుని ఇలాగా ఇచ్చారనుకోండి, ఓకే. ఇప్పుడు ఎవరో ఇచ్చారండి, ఇవి కూడా అలాగే మంచిగానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్నారు కానండి, తెచ్చి పక్కన పాడేసేలా కూడా కొన్ని ఉంటున్నాయి, డబ్బులు ఎక్కువ రేటుకి కూడా. ఎవరు మా వారు తెచ్చారండి ఈ బాటిల్, చాలా బాగున్నాయి కదండి. ఇవి పచ్చళ్ళు కానీ పెట్టుకోవచ్చు. నేనైతే పచ్చళ్ళు పెట్టేస్తాను. లేదు జీడిపప్పు, ఎండు ద్రాక్ష, మరి అలానే బాదం అవి వేసుకోవచ్చు కదండి, బాగున్నాయి ఇవి. అంటే వాడుకుంటారు, తప్పకుండా ఇవి వాడుకోవటానికి చాలా అందంగా ఉంటాయి, పెట్టుకుంటారు. అంటే అలా ఇచ్చామనుకోండి బాగుంటుంది. మన మధ్యకాలంలో ఇక్కడ ఏదో జరిగితే కుక్కర్లు ఇచ్చారండి. కుక్కర్లు ఇచ్చారు, మరి అది ఎంత పడిందో తెలియదు కానీ వెంటనే కాడ ఇరిగిపోయింది అనుకోండి, ఓన్లీ కాడ ఇరిగిపోతే ఎంచుకోరా అని అనుకుంటారు. ఇప్పుడు ఒకళ్ళు చూసి ఒకళ్ళు చేసేయటం తప్పండి, రిటర్న్ గిఫ్ట్ అనేది చాలా వ్యసనంగా అయిపోయిందండి. ఫంక్షన్ చేస్తున్నారంటే ఓన్లీ గిఫ్ట్లకి బాగా డబ్బు ఖర్చు అవుతుంది. అలా కాకుండా మరి కొంతమంది బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు అది ఇచ్చే రోజులు కూడా కాదు. అంటే బాగా ఉన్న స్థాయిని వారు ఇవ్వచ్చు, కాదని అంటలేదు. వాళ్ళు ఇచ్చుకుని స్థామత ఉంటుంది ఇద్దామనుకున్న వాళ్ళు. ఇప్పుడు కొన్ని ఫంక్షన్లో చుట్టాలు ఉన్నారనుకోండి, నిశ్చితార్థం అనుకోండి, చీరలు పెడుతుంటే అందరికీ నచ్చవు కదా. అందుకును వాళ్ళు ఏ రేట్లో చీర కొనాలనుకున్నారో ఒక వెండి గిన్నె, ఒక ఎండు కుంకుమ కొనేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. అది కూడా బాగానే ఉంది కదా. చీర అనుకోండి, వాళ్ళ రంగు బాగుంది, వీళ్ళ రంగు బాగుంది, 3 రకాలు వచ్చేస్తాయి. అది 1000 రూపాయలు ఉంటుందా అని ఒకళ్ళు అంటారు, ఎంత ఉంటుందా అని ఇంకా అన్ని రకాలు వస్తాయి. అది ఎండుది అనుకోండి, ఇంకే గొడవ ఉండదు, చక్కగా మాకు ఎండు బరిని ఇచ్చారనుకుంటారు, అయిపోతుంది అక్కడితోటి. కానీ చాలా ఈ గిఫ్ట్లు అనేది చాలా ఎక్కువైపోతుందండి. ఇది మాత్రం కొంచెం అరికడితే అక్కడితో ఎక్కడో బ్రేక్ పడుతుంది రండి. మనం కంగారు పడవలసిన అవసరం లేదు. మనం చేస్తున్నారే అనుకోండి, 100 రూపాయలు చేస్తున్నాం, ఒక సాల్తీ కొని ఇస్తున్నాం అనుకోండి, అది ఎందుకు పని చేయట్లేదంటే మీరు 1000 మందికి ఇచ్చారంటే 1000 వందల వృధానే అయిపోతుందండి. మీరు ఇచ్చింది 50 రూపాయలు సరికే, వాళ్ళకి ఉపకారం అయ్యింది, వాళ్ళు వాడుకుంటున్నారు అన్నప్పుడు ఇవ్వచ్చు. అలా ఆలోచించుకొని చేసుకోవాలండి. నాకు తెలిసింది చెప్పాలని తప్పుగాని అన్నాను అనుకుంటే మీరు క్షమించండి. నాతో సహా మారవలసింది అందరం అని చెబుతున్నాను సుమా. లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయటం లేదండి. మరి మీ ఇష్టం, మీ దయ.